హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం ఈ వీడియోలో కోర్టు కేసు అప్డేట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అలాగే ఏఐఆర్ఎఫ్ అంటే ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ ఫ్రెండ్స్. ఇది రైల్వే యూనియన్ లాంటిది. వాళ్ళు రైల్వే బోర్డుకి ఓల్డ్ సీసీఏ గురించి ఒక నోటీస్, ఒక లెటర్లా ఇచ్చారు. అలాగే ఓల్డ్ సీసీఏ, న్యూ సీసీఏ రెండింటిని నార్మలైజేషన్ చేయడానికి ఒక ప్రాసెస్ను కూడా సజెస్ట్ చేశారు. అలాగే కోర్టు కేస్ రిజల్ట్ ఫ్రెండ్స్, అసలు ఎవరు గెలుస్తారు ఏంటి అనేది మాట్లాడుకోబోతున్నాం. అలాగే కట్ ఆఫ్ వీడియో ఎప్పుడు వస్తుందని కూడా మాట్లాడుకోబోతున్నాం. ముందుగా కోర్టు కేస్ అప్డేట్ గురించి ఫ్రెండ్స్, ఇదే ఆ నోటీస్ ఫ్రెండ్స్. ఇదైతే హైకోర్ట్ ఆఫ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ హైకోర్టు నుండి వచ్చింది ఫ్రెండ్స్. వచ్చిన డేట్ ఏమో 26/3/2026 మార్చున్న ఇచ్చారు ఫ్రెండ్స్. ఇందులో ఇంపార్టెంట్ అయితే నేను అక్కడ హైలైట్ చేశాను చూడండి ఫ్రెండ్స్. 15/4/2026. Until then, there shall be no interim direction to the third respondent not to be declared the computer-based test result pre-training to CEN 08/2024. ఈ CEN 0824 అనేది ఫ్రెండ్స్, అది గ్రూప్ డి గురించి సంబంధించింది, లెవెల్ 1 ఎగ్జామ్ గురించి సంబంధించింది ఫ్రెండ్స్. అది ఇందులో ఏంటంటే 15 ఏప్రిల్ దాకా దీని మీద స్టే చేశారు ఫ్రెండ్స్. అప్పుడు దాకా రిజల్ట్ అనేది డిక్లేర్ చేయకూడదు అని. ఇంకా ఇది వచ్చేసేసి రెస్పాండెంట్ లిస్ట్ ఫ్రెండ్స్, అంటే ఎవరెవరి మీద కేసు వేశారు అనే లిస్ట్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ మీరు చూసినట్టయితే ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైనింగ్ మినిస్ట్రీ మీద వేశారు ఫ్రెండ్స్, స్కిల్ డెవలప్మెంట్ మీద. అలాగే చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్కిల్ డెవలప్మెంట్ ఆయన మీద వేశారు ఫ్రెండ్స్. అలాగే ద డైరెక్టర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వే మినిస్ట్రీ మీద వేశారు ఫ్రెండ్స్ వీళ్ళు కేసు. కానీ ఇప్పుడు దాకా జరిగిన వాయిదాల్లో ఫ్రెండ్స్ మీరు చూసినట్టయితే వీళ్ళకి రిక్రూట్మెంట్లో ఏ వేలు పెట్టడానికి లేదు ఫ్రెండ్స్. వీళ్ళకి హక్కు లేదు. ఒకవేళ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఏం చేయాలన్నా ఆర్ఆర్సీ, రైల్వే రిక్రూట్మెంట్ సెల్కే వీళ్ళు కేసు వేయాలి ఫ్రెండ్స్. కానీ వీళ్ళు ఎంతవరకు దాని మీద వేయలేదు. ఇప్పుడు దాకా జరిగిందైతే టైం వేస్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు 15 ఏప్రిల్న ఏమవుతుందో చూడాలి ఆ వాయిదా రోజు. ఇంకా నెక్స్ట్ వచ్చేసేసి ఫ్రెండ్స్, వాళ్ళు అడిగిన కొన్ని పాయింట్లు అడిగారు. ఆ పాయింట్లు చూద్దాం. వీళ్ళు కేసు వేసి అడిగింది ఏంటంటే ఫ్రెండ్స్, టు కన్సిడర్ ఓన్లీ మెరిట్ మార్క్స్ అప్టైన్ ఇన్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఫర్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అండ్ పాస్. వీళ్ళు కేసు వేసిన కారణం ఒకటే ఫ్రెండ్స్, ఓల్డ్ సీసీ వాళ్ళకి న్యూ సీసీ వాళ్ళకి మార్క్స్ చాలా డిఫరెన్స్లో ఉన్నాయి. 8 మార్క్స్ నుండి 15 మార్క్స్ దాకా డిఫరెన్స్లో ఉన్నాయి. కాబట్టి మీరు ఒకవేళ కన్సిడర్ చేస్తే సిబిటీలో స్కోర్ చేసిన మార్క్స్ మాత్రమే కన్సిడర్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ తీయండి, ఓల్డ్ సీసీఏకి ఇక్కడ అన్యాయం జరుగుతుంది అని వాళ్ళు కేసు వేశారు ఫ్రెండ్స్. కానీ ఇక్కడ చూసినట్టయితే వాళ్ళు కేసు వేసింది కూడా స్కిల్ డెవలప్మెంట్ మీద వేశారు, లేదా మినిస్ట్రీ ఆఫ్ రైల్వే మీద వేశారు. కానీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు మీద వాళ్ళు కేసు వేయలేదు ఫ్రెండ్స్. వాళ్ళు వచ్చి చెప్పింది ఏంటంటే, మాకు రిక్రూట్మెంట్ బోర్డుకి మాకు సంబంధం లేదు, ఒకవేళ ఏం ప్రాసెస్ చేయాలనుకున్నా రిక్రూట్మెంట్ బోర్డుకే సంబంధం, వాళ్ళు అందుట్లో ఏం చేయాలనుకున్నా మాకైతే ఇప్పుడు దాకా జరిగిన దానికి ఈ కేసుకి మాకు సంబంధం లేదని చెప్పారు ఫ్రెండ్స్ వాళ్ళైతే. ఇప్పుడు వీళ్ళు వేసిన కేసులో ఇప్పుడు దాకా అయితే టైం వేస్టే జరిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే మెయిన్ రిక్రూట్మెంట్ సెల్ మీద వీళ్ళు వేయలేదు. ఈ ఏప్రిల్ 15 దగ్గర నుండి ఏం జరుగుతుందో చూడాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మ్యాక్సిమం మన స్కోర్ కార్డు రిలీజ్ చేయడానికి కూడా ఇప్పుడు స్టే విధించేసేసి ఉంది ఫ్రెండ్స్ తెలంగాణ హైకోర్టులో. మొత్తం ఈ నోటిఫికేషన్ మీదే, గ్రూప్ డి లెవెల్ 1 నోటిఫికేషన్ మొత్తం మీద ఇప్పుడైతే స్టే ఉంది ఫ్రెండ్స్. ఈ నెల 15న ఏం జరుగుతుందో చూడాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎంత కాదనుకున్నా ఫ్రెండ్స్, ఈ కేసు వల్ల ఖచ్చితంగా రిజల్ట్ అనేది లేట్ అయింది ఫ్రెండ్స్. అది 2 నెలలు అయిద్దా, 3 నెలలు అయిద్దా, 6 నెలలు అయిద్దా అనేది ఎవ్వరూ చెప్పలేరు ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు అంతా కోర్టు మీద డిసైడ్ అయి ఉంటుంది. అవతల పక్క లాయర్ ఎంత తొందరగా ముగించాలి అనుకున్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ రిజల్ట్ అనేది నా దృష్టిలో అయితే నేను నార్మల్గా మే ఫస్ట్ వీక్ లేదా మే మిడిల్ కల్లా వస్తుంది అనుకున్నాను. కానీ ఇప్పుడు ఈ కోర్టు కేసు వల్ల ఎప్పుడు వస్తుంది అనేది ఎవ్వరూ చెప్పలేరు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, ఏఐఆర్ఎఫ్ వాళ్ళు ఓల్డ్ సీసీఏకి న్యూ సీసీఏకి ఒక కొత్త నార్మలైజేషన్ మార్క్స్ లాగా ఒకటి సజెస్ట్ చేశారు ఫ్రెండ్స్ రైల్వే బోర్డుకి. వాళ్ళు వచ్చేసేసి మార్క్స్ యాడ్ చేయాలి అన్నట్టు చెప్తున్నారు ఫ్రెండ్స్. వాళ్ళు రైల్వే బోర్డుకి ఒక లెటర్ అయితే పంపించారు ఫ్రెండ్స్. 2 మార్కుల్ని నార్మలైజేషన్ చేయండి, ఓల్డ్ సీసీఏని న్యూ సీసీఏని రెండింటిని ఈక్వలైజేషన్ చేయండి అన్నట్టు ఒక లెటర్ అయితే పంపించారు ఫ్రెండ్స్ ఏఐఆర్ఎఫ్ వాళ్ళు. ఇదైతే ఫ్రెండ్స్ ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ వాళ్ళు రిలీజ్ చేసిన
లెటర్ ఫ్రెండ్స్. వీళ్ళు ఏంటంటే అర్జీలా పెట్టుకున్నారు ఫ్రెండ్స్ రైల్వే బోర్డుకి అలాగే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్కి ఒక లెటర్ లాగా పెట్టుకున్నారు ఫ్రెండ్స్ ఓల్డ్ సీసీఏ గురించి. ఇందులో అయితే రేషనలైజేషన్ ఆఫ్ మార్క్స్ బిట్వీన్ ఓల్డ్ అండ్ న్యూ సీసీఏ యాక్ట్ అప్రెంటిస్ క్యాండిడేట్ టు ఎన్షోర్ పార్ట్లీ ఇన్ ఆర్ఆర్బీ రైల్వే గ్రూప్ డి సెలక్షన్. వీళ్ళు అడిగింది అయితే ఒకటే ఫ్రెండ్స్, రెండింటికి ఈక్వల్ చేయండి, ఇద్దరిని ఓల్డ్ సీసీఏ న్యూ సీసీఏని ఈక్వల్ చేయండి. వాళ్ళకి వీళ్ళకి చాలా డిఫరెన్స్లు ఉన్నాయి. మార్కుల్లో 15 to 16 మార్క్స్ డిఫరెన్స్ ఉన్నాయి. వీళ్ళని ఈక్వల్ చేసి కొద్దిగా నార్మలైజేషన్ చేసి ఇద్దరికి సమానంగా హక్కులు ఉండేటట్టు చూడండి అని బోర్డుకు లెటర్ రిలీజ్ చేసింది ఫ్రెండ్స్ ఏఐఆర్ఎఫ్ అయితే. ఆ లెటర్లో ఒక నార్మలైజేషన్ మార్క్స్ అంటే ఈ ఈ విధంగా చేయండి అని ఒక సలహా కూడా ఇచ్చింది ఫ్రెండ్స్ బోర్డుకి. వాళ్ళు ఇచ్చిన సలహా అయితే ఇది ఫ్రెండ్స్, పర్సంటేజ్ని బట్టి ఇన్ని మార్క్స్ యాడ్ చేయండి, ఎక్స్ట్రా మార్క్స్ యాడ్ చేయండి అన్నట్టు చెప్పారు ఫ్రెండ్స్. వాళ్ళైతే ఒకవేళ 60% ఉంటే 16 మార్కులు యాడ్ చేయాలి, 70% ఉంటే 12 మార్కులు యాడ్ చేయాలి, 80% కనుక ఉంటే 8 మార్కులు యాడ్ చేయాలి, 90% ఉంటే 4 మార్కులు యాడ్ చేయాలి. ఇలాగా ఎన్సీవీటీలో ఎంత పర్సంటేజ్ ఉంటే ఎగ్జామ్లో అన్ని మార్కులు యాడ్ చేయాలి అన్నట్టు అడిగారు ఫ్రెండ్స్. కానీ దీనివల్ల అయితే చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక 90% ఉన్న క్యాండిడేట్ ఉన్నాడు, 1/3 చేస్తే అతనికి 30 మార్కులు వస్తాయి అనుకుందాం ఫ్రెండ్స్, ఓకేనా. అలాగే 60% ఉన్న క్యాండిడేట్ ఉన్నాడు ఫ్రెండ్స్, అతనికి 1/3 చేస్తే వచ్చేది ఎన్ని మార్కులు ఫ్రెండ్స్? 20 మార్కులు ఫ్రెండ్స్. ఈ లెక్క చూసుకుంటే ఈ 60% వచ్చిన వ్యక్తికి ఈ 20 ఈ 16 మొత్తం కలిపితే ఫ్రెండ్స్ 36 మార్కులు యాడ్ అవుతాయి. కానీ 90 వచ్చిన వ్యక్తికి ఈ 34 కలిపితే 34 మార్కులే యాడ్ అవుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ కొత్త సీసీఏ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కదా ఫ్రెండ్స్. దీన్ని ఎవరు మాట్లాడట్లేదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇదైతే నన్ను అడిగితే చాలా తప్పు ఫ్రెండ్స్. ఇంకా వచ్చేసి కోర్టు కేసు రిజల్ట్ గురించి ఫ్రెండ్స్. ఇది రిజల్ట్ వచ్చేసినట్టయితే ఇదంతా నేను ఒకే ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే 10th వర్సెస్ ఐటీఐ కూడా ఇలాగే జరిగింది ఫ్రెండ్స్. నోటిఫికేషన్ రిలీజ్ అయిన టైంలో ఫ్రెండ్స్ 10th వర్సెస్ ఐటీఐ కేసు గురించి అందరికీ తెలిసిందే. ఆ టైంలో మెజారిటీగా 10th వర్సెస్ ఐటీఐలో ఐటీఐ వాళ్ళే గెలవటానికి ఛాన్స్ ఉన్నట్టు మాట్లాడుకునేవాళ్ళు. ఎందుకంటే రైల్వే బోర్డు తనంతట తాను వచ్చి లెటర్ ఇచ్చింది, ఓన్లీ ఐటీఐ వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి లెవెల్ 1కి లేదా గ్రూప్ డీకి అని చెప్పింది. అయినా కానీ తర్వాత తనంతట తానే నోటీసులు డిలీట్ చేసి 10th+ ఐటీఐ అని పెట్టింది ఫ్రెండ్స్. అది మీ అందరికీ తెలిసిందే. ఆ విషయంలో కోర్టుకి కేసు వెళ్ళారు. ఆ కోర్టులో రైల్వే బోర్డే గెలిచింది. తనంతట తను చెప్పి మాట మార్చినా కూడా తనే గెలిచింది. ఇప్పుడు ఓల్డ్ సీసీఏ వాళ్ళు వచ్చి కేసు వేసినా కానీ అది నిలబడదు అన్నట్టు నాకు అనిపిస్తుంది. పోనీ వాళ్ళు ఏమైనా కేసు వేసారా అంటే మంచిగా వేసారంటే మంచిగా కూడా వేయలేదు ఫ్రెండ్స్. వాళ్ళు డైరెక్ట్ ఎన్సీవీటీ వాళ్ళ దగ్గరికి వేసారు. అది వేస్ట్. నన్ను అడిగితే టైం వేస్ట్ తప్పితే ఏముండదు ఫ్రెండ్స్. దీనివల్ల మనకి రిజల్ట్ లేట్ అయింది, ఆ కేసు వచ్చేది లేదు, సచ్చేది లేదు. నా వైపుగా నేను ఆలోచించేది ఏంటంటే మ్యాక్సిమం ఈ కేసు అనేది కొట్టేస్తారు ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఇందులో రిజల్ట్ అనేది ఏముండదు. ఎందుకంటే వాళ్ళు కేసు కరెక్ట్గా వేయలేదు. ఒకవేళ రైల్వే బోర్డు వచ్చినా మీరు వాళ్ళతో మాట్లాడుకుంటూ వీళ్ళతో మాట్లాడుకుంటూ అని ఎప్పుడులాగే ఈ కేసు నడుస్తూనే ఉంటుంది వాయిదాకి. ఇప్పుడు ప్రజెంట్ స్టే అయితే 15 ఏప్రిల్ దాకా ఉంది ఫ్రెండ్స్. అప్పుడు ఏమైద్దో చూద్దాం. మ్యాక్సిమం ఆ రోజుకి వచ్చేయాలని ఆశిద్దాం. రిజల్ట్ మ్యాక్సిమం రాదు, కానీ మన ఆలోచనలో మనం ఉందాం. ఒకవేళ ఈ కేసు లేకపోతే మ్యాక్సిమం మే 1st వీక్ కల్లా వచ్చేసేది ఫ్రెండ్స్. ఎందుకంటే పాత రిజల్ట్స్లన్నీ అలాగే 90 డేస్ లేదా 80 డేస్లోనే రిజల్ట్ ఇచ్చాడు. మ్యాక్సిమం ఇది కూడా అలాగే ఇస్తాడని ఆశిద్దాం. ఇంకా కట్ ఆఫ్ వీడియో గురించి వస్తే నేను నెక్స్ట్ వీడియో అదే పెడతాను ఫ్రెండ్స్. కట్ ఆఫ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. దానికి కూడా మీరు ఇలాగే సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.